మీద కానీ విద్యార్థుల మీద కానీ ఏమాత్రం పట్టు లేదు. మరి ఈరోజు హాస్టల్ తిరిగి చూసినట్టయితే మరి వాళ్ళ పరిస్థితి మరి చాలా భయంకరంగా ఉన్నది. మరి లేదా మీకు చేత కాకపోతే హాస్టల్ ఎత్తేయండి, పిల్లలు ఏదో తిప్పలు వాడి వాళ్ళు ఎక్కడి నుంచి అనిపించుకుంటారు. హాస్టల్ మూసేయండి, కానీ మరి ఈ జైల్లో పెట్టినట్టు పెడితే మరి ఆ చిన్న ఏజ్లో పాపం ఆడుకునే ఏజ్లో మరి జైల్లో పెట్టినట్టు పెడితే వాళ్ళు మరి డిప్రెషన్కి లోనై ఒక సైకోగా తయారవుతుంది పిల్లలు. మరి దానికి నిదర్శనమే ఈరోజు ఆ చిన్న అబ్బాయి కూడా ఉరేసుకున్నాడు. అంటే అసలు ఉరి వేసుకుంటాడా, ఉరి అనేది ఒకటి ఉంటుందా అని చెప్పి కూడా మరి ఆ అబ్బాయి ఎట్లా గ్రహించిండో కూడా తెలియదు. చాలామందికి అసలు ఆ చనిపోవడానికి అంత ఇండెప్త్గా ఆలోచించిందంటే మీరు ఒకసారి ఆలోచించాలి. చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా మేము నిలదీస్తాం. రేపు అసెంబ్లీలో కూడా నేను ఈ విషయం మీద కూడా నేను ప్రస్తావిస్తాం. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు హాస్టల్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఫౌండేషన్ తీసుకోవడానికి జనగామ కూడా పోతున్నాడు. మరి రేపు అసెంబ్లీలో కూడా మరి నేను దీని మీద ఖచ్చితంగా మాట్లాడుతాను. ముందైతే మేము ఉన్న వాటిని అయితే వీటిని బాగు చేయండి, తర్వాత కొత్త వాటి గురించి ఆలోచించవచ్చు అని చెప్పి ఖచ్చితంగా నిలదీస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.